ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు, నిబంధనల సరళీకరణ వేగవంతం చేయడమే లక్ష్యంగా భేటీ నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్ భేటీలో చర్చించిన అంశాల అమలుపై ప్రధాని సమీక్ష జరపనున్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన కొద్ది వారాల్లోనే ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని మోదీ కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ చంద్రిక ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన సీషెల్స్ పర్యటన ముగించుకుని వచ్చిన మరుసటి రోజే దేశంలోని అన్ని మంత్రిత్వ శాఖలు అదేవిధంగా అనుబంధ విభాగాల కార్యదర్శులతో ఈ ఉన్నత స్థాయి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ప్రధానంగా 4 Ds పైన దృష్టి పెట్టారు. 4 Dలు అంటే మొదటిది డీరెగ్యులైజేషన్, నిబంధనల సరళీకరణ, అదేవిధంగా అనవసర లైసెన్సుల తొలగింపు. రెండోది డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ. మూడోది డైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్, ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు. నాలుగవది డ్యూటీ స్ట్రక్చర్ టింకరింగ్, సుంకాల నిర్మాణంలో మార్పులు. ఈ 4 Dల మీద ఈ సమావేశంలో దృష్టి పెట్టారు. ఇటీవల జరిగినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించినటువంటి సమగ్ర మానవాభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వ పాలసీలతో అనుసంధానించడంపై కూడా ఇందులో చర్చిస్తారు. ఇక ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై కూడా కార్యదర్శులు ప్రెజెంటేషన్లు ఇవ్వబోతున్నారు. అయితే గత మే 21వ తేదీన జరిగిన మొదటి సమావేశంలో ప్రధాని మోదీ ఫైళ్లు అనవసరంగా ఆలస్యం కాకూడదు, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు నెలన్నర తిరగకుండానే రెండోసారి భేటీ అవ్వడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో నిర్ణయాల అమలు వేగాన్ని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. పనితీరు సరిగ్గా లేని శాఖలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉంది. మరోపక్క ప్రపంచ ఆర్థిక అనిశ్చిత నేపథ్యంలో భారతదేశాన్ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చాలని ప్రధాని భావిస్తున్నారు. రాజీవ్ గౌబా నేతృత్వంలోని హై లెవెల్ కమిటీ సిఫార్సుల మేరకు వ్యాపారాలకు అవసరమైనటువంటి అనుమతులను మరింత సులభతరం చేయటం, పాతకాలపు నిబంధనలను రద్దు చేయటం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సంస్కరణల యొక్క అంతిమ లక్ష్యంగా తెలుస్తుంది. మూడవది ముఖ్యమైనది, ఈసారి రాజకీయ వర్గాల్లో కేంద్ర మంత్రివర్గ మార్పులు చేర్పులపై జోరుగా అయితే ప్రచారం సాగుతుంది. 2 ఏళ్లు కూడా మోదీ 3.0 ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్యదర్శులతో ప్రధాని జరుపుతున్నటువంటి సమీక్ష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏ మంత్రిత్వ శాఖలు లక్ష్యాలను చేరుకున్నాయి, ఎక్కడ జాప్యం జరుగుతుంది అనే రిపోర్ట్ ఆధారంగా రాబోయే కేబినెట్ లో మార్పుల్లో ఈ మంత్రుల శాఖల కేటాయింపులు లేకపోతే మార్పులు ఉండే అవకాశం ఉందనే విశ్లేషణ అయితే జరుగుతుంది. చూడాలి, ఈ సమావేశం దేశ ఆర్థిక విధానాలపైన గొప్ప ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ప్రారంభం కాబోతుంది. చంద్రిక. కృష్ణ, ప్రధానంగా సంస్కరణలు అంటే ఏ అంశాలపై దృష్టి పెట్టారు? ఆర్థిక సంస్కరణలు, లేకపోతే ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్స్ కి సంబంధించి ఇలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కదా, అలాగే శాఖల మార్పుకి సంబంధించిన వివరాలు కూడా ఏమన్నా తెలిసాయా? శాఖల మార్పులకు సంబంధించి అయితే ఈ రోజు ఇంకా ఈ సమావేశంలో చర్చించే అవకాశం లేదు. జనరల్ గా ఈ యొక్క కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశాలు అంటే కార్యదర్శులు కాబట్టి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో ఉంటారు. కాబట్టి ఆ సమావేశంలో ఈ కొన్ని అంటే ఈ సమావేశం కేవలం మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణల వేగవంతం అంటే ఇందా చెప్పినట్లుగా దేశంలో ఈ పెట్టుబడులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ఆర్థిక సంస్కరణల పైన మోదీ దృష్టి పెట్టారు.
పాతబడిన చట్టాలు ఏవైతున్నాయో అవి, అదేవిధంగా సంక్లిష్టమైన నిబంధనల సరళీకృతం చేయటం, ఈ ప్రభుత్వ సేవలను ప్రజలకు అదేవిధంగా పరిశ్రమలకు వేగంగా చేర్చడం ఈ భేటీ యొక్క ముఖ్యమైన లక్ష్యం. అయితే ముఖ్యంగా నీతి ఆయోగ్ ఏదైతే ఇటీవల ముగిసినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఉందో అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు వీళ్ళందరూ కూడా చర్చించినటువంటి ముఖ్యమైన అంశాలు, ఉదాహరణకి డిజిటల్ మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగంలో మార్పులు, అదేవిధంగా స్థానిక వికేంద్రీకరణ, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలనే ప్రధాని సమీక్షించబోతున్నారు. ఈ సమీక్ష తర్వాత ఇందాక మీరన్నట్లుగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా ఏదైతే కార్యదర్శులతో జరిపే ఈ సమీక్ష ద్వారా ఏ శాఖలు ఆశించిన స్థాయిలో పనిచేస్తున్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ నివేదికలు అదేవిధంగా సమీక్షల ఆధారంగా రాబోయే రోజుల్లో మంత్రుల శాఖల మార్పు లేదా కొత్త వారిని మంత్రివర్గంలో తీసుకోవడం కీలక నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది వార్తలు వస్తున్నాయి. థాంక్యూ కృష్ణ.